జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే మీడియా ఉంటే వాస్తవాలు ఏంటి అనేటువంటివి కరెక్ట్గా బయటకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో భర్త ప్లేస్లో భార్య ప్లేస్లో భర్త వచ్చి కూర్చోవడం కానీ, లేదా భర్త ప్లేస్లో భార్య వచ్చి కూర్చోవడం కానీ, సరైనటువంటి సంఖ్య లేకపోయినా సంఖ్య ఉన్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కానీ, ఇటువంటివి అనేక అనుమానాలు. ఎందుకంటే మీకు తెలుసు, కావాల్సినటువంటి నంబర్స్ ఏ రకంగా ఉన్నాయో అనేటువంటిది మీ అందరికీ సరే. ఏదేమైనా వారికి మేము వారు వినేటువంటి పరిస్థితిలో లేరు. ఎవరైనా ప్రజలు అనుకున్నటువంటి విషయాల్ని వాళ్ళు ఆచరించాలనేటువంటి ఉద్దేశంలో కూడా కూటమి నాయకులు లేరు. వైస్రాయ్ రాజకీయాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నెంబర్ లేకపోయినా మా దగ్గర 111 మంది సభ్యులు ఉంటే మా దగ్గర 112 మంది సభ్యులు ఉన్నారని చెప్పుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే మా దగ్గర నెంబర్స్ లేకపోయినా ఉన్నాయని చెప్పుకొని ఇతర సభ్యులందరినీ కూడా ఏదో రకంగా వారిని వాళ్ళ వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏవి కూడా జరగవు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం మీద పెట్టినటువంటి మేయర్ గారి మీద పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో, లేదా ఎన్నిక ఏదైతే ఉందో, అది వీగిపోవడం ఖాయం. మా మేయర్ హరివెంకట కుమారి గారే రానుటువంటి మిగిలినటువంటి కాలాన్ని కూడా వారు కొనసాగుతారని చెప్పి మా పార్టీ బలంగా నమ్ముతా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రక్రియ